అండ్ మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరుని మనం చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే మాట తీరు మారింది. మాట్లాడిన భాష మాట్లాడారు అక్కడ. మీరేం చెప్తారు? కొన్ని హెచ్చరికలు చేయడం చూసాము. అంటే ఈరోజు చెప్పిన దాంట్లో బట్టలు తీసి నిలబెడతానని చెప్పాడు. దాంట్లో టెక్నికల్ గా ఎవరన్నా మీరు అడిగితే చెప్పమంటే బట్టలు తీసి మళ్ళీ కంటిన్యూషన్ చెప్పాడు. మీ ఉద్యోగాలు పోతాయని చెప్పినాడు. బట్టలు తీయడం అంటే యూనిఫామ్, కాకి యూనిఫామ్ పోవడం అంటే ఉద్యోగం పోయినట్టే కదా. కాబట్టి ట్విస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది అని. బట్టలు తీస్తారంటే ఏదో అరాచకమా అనేది ఒక వర్షన్ వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అరాచకం ఎందుకు అవుతుంది, బట్టలు తీస్తామంటే బట్టలు ఇప్పి నిలబెడతానని. అంటే బట్టలు ఇప్పిన తర్వాత ఉద్యోగం కూడా నిలబెడతానని. అంటే రేపు అధికారంలోకి వస్తే ఈ మీద విచారణ జరిపించి బయాశ్రీగా వెళ్ళారని ఉద్యోగాలే పోగొడతాను జాగ్రత్త అని చెప్పి, అంటే పోలీసుల మీద ఒత్తిడి పెంచుతున్నాడు. మీరు ప్రభుత్వానికి ఎట్లా పెడితే అట్లా వ్యవహరిస్తే మీ ఉద్యోగాలు పోతాయి అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. ఈ అందమైన భాషలో కాకుండా ఇంకో భాషలో చెప్పినాడు. భాష స్వభావం మారింది తప్ప రూపం అదేంటే మీ ఉద్యోగాలతో సహా పోతాయి జాగ్రత్తగా ఉండని చెప్పాడు. పోలీసులు దానికి ఏదో భయపడతారని నేను అన్నా కానీ పోలీసులకి ఒత్తిడి పెరుగుతా ఉంది. ఎందుకంటే అది ఏదో వదలమంటే పాము కోపము, పట్టుకోమంటే కప్ప కోపం అన్నట్టు పోలీసుల పరిస్థితి ఏంటంటే అధికార పార్టీ మాట వినాలి, అది ప్రతిపక్షాల మీద విమర్శలకు గురి కావాలి, వాళ్ళ పరిస్థితి మరి ఇబ్బంది అయిపోతుంది. బట్ అధికారంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ప్రతిపక్షం కూడా అలాంటి పరిస్థితి వస్తే మంచిగా ఉండాలి. బట్ ఈ రోజు జగన్ గారి వ్యాఖ్యలు పరశుపరజాలాన్ని వాడడానికి కారణం ఏంటంటే రోజు రోజుకి ఘటనలు పెరిగేసరికి జగన్ గారి మీద ఒత్తిడి వస్తుంది. పార్టీ మీద ఇవన్నీ పార్టీ కార్యకర్త చనిపోవడం కదా. కానీ ఖచ్చితంగా పోలీస్ యాక్షన్స్ ఉండాలంటే పోలీసులకు కొంచెం ఒత్తిడి పెంచితే వాళ్ళు న్యూట్రల్గా ఉండాలని, ఏదో చేశాడు. పోలీసులు న్యూట్రల్గా ఉండాలంటే గట్టిగా మాట్లాడాలని మాట్లాడారు. రూపం ఎలా ఉన్నా సారాంశం మాత్రం కొత్తది. ఇంత ముందంతా వాళ్ళని చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ఇంకా ఉద్యోగాలే కూడా కొడతాము మీరు ఇట్లే ఉంటాయని హెచ్చరిక చేసినట్టుగా నాకు అనిపించింది. అంటే ఉన్నది కూటమి ప్రభుత్వం అధికారంలో, ఈయన చర్యలు తీసుకునేలాగానో అయితే పరిధి దాటో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కావాలనే కాస్త అగ్రెసివ్ పాలిటిక్స్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు అని అనుకోవాలా? అంటే ఇప్పుడు ఆయన వచ్చేప్పుడు కదా, రేపు అధికారంలోకి వచ్చి రెడ్ బుక్ రాసిన లోకేష్ గారు ప్రతిపక్షం ఉన్నప్పుడే కదా అధికారంకి వచ్చినప్పుడు అమలు చేస్తానని చెప్పాడు. జగన్ గారు కూడా ఇప్పుడు మాట్లాడుతుంది హెచ్చరికలు ప్రతిపక్షం, ఇంప్లిమెంటేషన్ అధికారంలో వచ్చినప్పుడు జరుగుతుంది. కాబట్టి ఆయన రెడ్ బుక్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాసినాడు, ఈయన ప్రతిపక్షం ఉన్నప్పుడు హెచ్చరికలు చేస్తున్నాడు. అధికారంలో వచ్చినప్పుడు దాని అమలు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కదా. బట్ ఈ వైఖరి అనేది కాస్త టూ ఎర్లీ ఏమో అనేది కొందరి అభిప్రాయం. మీరేం చెప్తారు? అంటే టూ ఎర్లీ అనేది వాళ్ళ మీద ఒత్తిడి బట్టి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడిని బట్టి ఆయన రియాక్ట్ ఉంటుంది. నిజానికి జగన్ హెచ్చరికలు పనిచేస్తున్నాయి, పనిచేయకేనేం కాదు. చాలా మంది అధికారులు కూడా మనకెందుకు అంటే జగన్ గారు చెప్పి భయపడిపోతారని కాదు. ఎందుకు నేను నా ఐపీఎస్ ఉద్యోగం, నా కానిస్టేబుల్ ఉద్యోగం అయినా సరే నేను కష్టపడి తెచ్చుకున్నా. ఆయన ఎందుకు తిడితే నేను వినాలి, ఈయన ఎందుకు తిడితే నేను తినాలి, నాకేం కరవా? నా ఉద్యోగం నేను చేసుకుంటే ఎవడు నన్ను అడగడు కదా, రూల్స్ ప్రకారం పోతే ఎవడు అడగడు కదా. కాబట్టి ఈ కాకపోతే ఈ పోస్టింగ్ ఉంటుందో ఆ పోస్టింగ్ ఉంటుందో తేడా తప్ప. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు చేసే హెచ్చరికలు వ్యవస్థ మీద ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఆ ఎస్ఐను ఎవరినో హెచ్చరించాడు, ఆయనకైతే భయపడతాడని నేను అని పదం అన్న కానీ ఆయనకి నాకెందుకు అనుకోవడం దశ దాటితే. ఇప్పుడు నా పేరు పెట్టించాల్సిన కర్మ నాకేం పట్టింది, అవసరమా నాకు? రేపు అధికారంకి వస్తే నేను ఇదే ముఖ్యమంత్రి దగ్గర పోయి సెల్యూట్ కొట్టాలి కదా, అనంతపురం జిల్లా వస్తే కనపడాలి కదా, పిలిచి మాట్లాడితే ఏం చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారి హెచ్చరికలు వ్యవస్థ మీద పనిచేస్తున్నాయి. పాజిటివ్గా పనిచేసేంత వరకు ఆహ్వానించాల్సిందే. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇటు అధికార పక్షం కావచ్చు, లేకపోతే మరోపక్క ప్రతిపక్షం కావచ్చు, వీళ్ళిద్దరి నడుమ నలిగిపోయేది ఈ ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు మరీ ముఖ్యంగా అనేది మనం ఎప్పుడు వింటున్న మాటే. ఇప్పుడు వాళ్ళు వస్తారు ఎందుకు చేయలేదు అంటారు, వీళ్ళు వస్తారు ఎందుకు చేశారని ప్రశ్నిస్తారు. పాపం వీళ్ళ పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటే ఏమంటారు. మీరు జర్నలిస్ట్గా మీ పాత్ర మీరు పోషిస్తారు. మీరు ఏదో ఒక పార్టీకి బయాస్డ్గాను అడ్డగోలుగా సమర్థిస్తూ ఇంకొక పార్టీని అడ్డగోలుగా విమర్శిస్తా ఉన్నారనుకోండి, మీరు ప్రశ్నలకు గురవుతారు. ఈరోజు మీరు వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడతారు, రేపు అధికారం వస్తే నీ సంగతి చూస్తారని ఎవరో ఒకరు బెదిరిస్తారు. అసలు మీరు జర్నలిస్ట్గా మీ పని మీరు చేసుకుంటే. కానీ ఈ రోజుల్లో అంత స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు వ్యవస్థలు కనిపిస్తున్నాయా అండి? అది ఏ రంగం అయినా సరే. మిగతా రంగంలో పోలీసు వ్యవస్థ పెద్ద ఇబ్బంది కాదండి. కాబట్టి మా ఊర్లో కాకుండా ఇంకో ఊర్లో పోస్టింగ్ సాధమించి ఏం చేయలేరు. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసరు ముఖ్యమంత్రి చెప్పినట్టు ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తారు? ఎస్పీ పోస్ట్ చేయకుండా హైదరాబాద్లో సిఐడియో విఐడియో ఏదో వేస్తారు. అదే ఉద్యోగం అదే సెల్యూట్లు కదా, ఏమి ఇబ్బంది ఏముంది అని ఒక 10 మంది అధికారులు అనుకోమండి, అందుకు మారిపోతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఐపీఎస్లు చాలా పరిమిత సంఖ్యలో ఉంటారండి, 40-50, నాకు కరెక్ట్ సంఖ్య తెలియదు, ఉంటారు.
దాంట్లో 20-30 మంది మేము ఇంతే అన్నారనుకోండి, ఏమీ చేయలేదు ప్రభుత్వం. అంటే ఇంతే అంటే వాళ్ళకి సపోర్ట్ చేయను, నేను ఎవరికి సపోర్ట్ చేయను, రూల్ బుక్ గవర్నమెంట్ ఆదేశాలు పద్ధతి ప్రకారం పోతా, ఉంచుకోండి ఎస్పీ గారు, లేకపోతే మార్చుకోండి అనుకోండి, ఏం చేస్తారు? కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళు పిలిచి ఉద్యోగం ఇస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మరింత పెరిగితే అధికార పార్టీకి పొలిటికల్ నెగిటివ్ వచ్చేస్తుంది. అప్పుడు సమర్థమైన అధికారి నమస్కారం పెట్టి పిలుచుకొచ్చుకుంటారు, నువ్వు కూడా ఉండరా స్వామి అని. కాబట్టి సమర్థవంతంగా ఉన్న అధికారులందరూ ఎస్ఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఉద్యోగం ఎక్కడైనా ఒకటే, జీతం ఎక్కడైనా ఒకటే, హోదాలు గౌరవాలు ఆ సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి. ఎస్పీ ఉంటే కొన్ని సౌకర్యాలు వస్తాయి, ఇంకొక పోస్ట్ ఉంటే ఇంకొన్ని సౌకర్యాలు వస్తాయి, తిరుపతిలో ఉంటే ఒక సౌకర్యం ఉంటుంది, ఇంకో ఊర్లో ఈ సౌకర్యాలు మాకు వద్దు, నా జీతం నా ఉద్యోగం చాలనుకున్నాడంటే అని 20% ఉద్యోగులు అది అనుకోమను, ప్రభుత్వం మొత్తం మారిపోతుంది. ఈ అధికారులు కూడా కొంతమంది ఉబరాటం ఎక్కువ చేసేవాళ్ళు తప్ప అటేం కాదు. ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరైనా నలిగిపోతున్నారంటే వాళ్ళు స్వయంకృత అపరాధం. ఖచ్చితంగా వాళ్ళు న్యూట్రల్గా ఉంటూ వాళ్ళ పని న్యూట్రల్ కూడా రూల్స్ ప్రకారం ఫాలో అవుతా ఉంటే ఈ సమస్య ఉంది.